మహి ఏం ఏం దానికి ఏం కొనియొద్దు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇద్దరు సేమ్ హైట్. వేసేసాడు, బాగా వేసేసాడు. చీరలోని గొప్పతనం తెలుసుకో. అవును, నీ జుట్టే అది. ఏమిటండి మీరు మాట్లాడేది? సహృదకి రెడీ అవుతుంది. అవును, నీ జుట్టే అది. ఏమిటండి మీరు మాట్లాడేది? కదా, మళ్ళీ కట్ చేయించుతావా? కాదు, కట్ చేయించుతావా మళ్ళీ? లక్ష్మి అన్నీ తీసి పెట్టుకుంది. ఇంకా సర్దుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. హెయిర్ కొంచెం సెట్ అవ్వట్లేదు, సో అందుకని మళ్ళీ సెట్ చేస్తున్నారు. ఇంత టైం పడుతుంది అసలు. అమ్మ, ఇంకా ఒకటే మిగిలింది, శారీ డ్రేపింగ్ అయిపోతే కంప్లీట్ అవుతుంది అనమాట. ఆలోచిస్తున్నావు కదా, జుట్టు అంతా తీసి కట్ చేయించినప్పుడు లేదా ఎంత పెద్ద జుట్టు కట్ చేస్తావు తెలుసా నువ్వు? తెలియదా? సో ఇది పెద్దగా ఉందని కొంచెం కట్ చేస్తున్నారు, సేమ్ ఈక్వల్గా రావాలని. ఇటు సైడ్ ఏమో చిన్నగా ఉంది, సో దీన్ని ఏం చేయలేం కాబట్టి దాన్నే కట్ చేయాలి. మళ్ళీ కర్లు పెడతారా? అయ్యో, పెద్ద జుట్టు కట్ చేసాం అప్పుడు లేదా? ఇంకా తప్పదు కదా, తను కట్ చేస్తారులే, నువ్వు వదిలేసి. కట్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అది కొంచెం కర్ల్స్ లాగా పెట్టేస్తామంటే ఇలా వస్తాయి కదా, వేవ్ లాగా. ఇది పోయింది ఇట్లా లాస్ట్ది కదా. తన్వి రెడీ అయిపోయింది పెద్ద జుట్టు వేసుకొని. సో సహృద అయితే దానికి అంత పెద్ద జుట్టు వేసారు, నాకు చిన్న జుట్టు వేసారు అంటుంది. సో ఇదనమాట, బాగుంది. ధన్వి వాళ్ళ అమ్మ. సో ఇది ఇంత హైట్ ఉంది, నేను ఇలా చూడాల్సి వస్తుంది దాన్ని. ఎంత బాగుంది తెలుసా హరిని? ఓ కదా, అవునా? చూడు ఒకసారి టర్న్ అవ్. వావ్. సో ఓకే, నువ్వు కాదు అదేమంది తెలుసా, వద్దు నాకు నా నెయిల్స్ పాడైపోతే మళ్ళీ తీయడం చాలా కష్టం అవుతుంది అని అన్నది. దానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా నెయిల్ పాలిష్, వద్దని చెప్పింది నిన్న. నాకు ఏది వద్దని. ఓ బాగుంది, కాకపోతే అది వద్దని చెప్పింది అనమాట నైటే. హరిని, ఈ ముగ్గురులో ఎవరు బాగున్నారు? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. రేపటి నుంచి మహి ఏం దానికి ఏం కొనియొద్దు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కదా, అందరు బాగున్నారు, బట్ అక్క బక్కగా క్యూట్ ఉంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సహృద అదే మోడలింగ్ ఎలా చేయాలి, వాక్ ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేస్తుంది అన్నట్టు ఇక్కడ. మోడలా? ఓకే, తన మోడల్ కాబట్టి కొంచెం ట్రైనింగ్ తీసుకుంటుంది అనమాట సహృద. 5'7". జస్ట్ నేను 5 అంతే, అది కూడా నిజమా కాదు.
సో ఇది నందు అనమాట. నందు కూడా ఎంత క్యూట్గా ఉందో. దీని స్టైల్ చూడండి, ఇలా ఫ్రాక్ మోడల్లో వేసుకుంది. సో లేదు ఇప్పుడు సో ఇలా అనమాట, ఇద్దరు ఇలా ఉన్నారు. యా ఇద్దరు సేమ్ హైట్. వేసేసాడు, బాగా వేసేసాడు. కింద హీల్ కూడా అయ్యో కంటే ఇద్దరు కొట్టి సారీ మిస్ అయింది ఇది. కాకపోతే హాఫ్ సారీ అని చెప్పారంట దీనికి. బట్ అది అన్ఫార్చునేట్లీ ఫ్రాక్ అయిపోయింది. అది ఫీల్ అయింది పాపం. వీళ్ళంతా శారీస్ కట్టుకునేసరికి హాఫ్ సారీ అనుకొని ఇలా ఫ్రాక్ తీసుకొచ్చారట లాస్ట్లో. ఓకే బాగుంది, కాకపోతే క్యూట్గా. నందు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే క్యూట్ అనిపించింది. అక్క చెప్తున్నా నేను మా మమ్మీ పక్కన నుంచి మా మమ్మీ మొత్తం మాట్లాడతాను, నన్ను అసలు మాట్లాడి. బేసికల్లీ మా క్యూటీ బాగా మాట్లాడుతుందని తెలుసు, కానీ మా క్యూటీ కంటే వాళ్ళ మమ్మీ ఇంకా బాగా వ్లాగ్ చేస్తున్నారు. సో అరే బెటర్ మమ్మీతోనే చేయించురా వ్లాగ్స్ అని. చూసి నేర్చుకుంటేనే ఇంత చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇంకా చూస్తున్నాంగా రోజు రోజుకి మా క్యూటీ ఎంత గ్రో అవుతుంది అనేది. అండ్ అలాగే అక్క నిన్ను కూడా చూస్తున్నా, అది ఎంత గ్రో అవుతుందో నువ్వు అంత యంగ్ అవుతున్నావు. రేపటి నుంచి సరే ఓకే. చీరలోని గొప్పతనం తెలుసుకో. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో బేసికలీ నాకు ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, ఇది ర్యాంప్ వర్క్ ఇదంతా. అండ్ ఫస్ట్ టైం శారీ కూడా కట్టుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కౌశల్ అన్న అండ్ అక్క ఫర్ ఇన్వైటింగ్ మీ. సో లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ధన్వి. అందరికీ నమస్కారం. నా పేరు ధన్వి శ్రీమయ్. నేను నా మోడలింగ్ కెరియర్ స్టార్ట్ చేసిందే కౌశల్ మామతో సిన్స్ ఐ వాస్ 4 years old. అప్పటి నుంచి నా ఫస్ట్ యాడ్ ఫిలిం, షార్ట్ ఫిలిం, మోడలింగ్, ఫ్యాషన్ షోస్ అన్నీ మామ. చాలా కుప్పలు ప్లాన్ చేసాం. ఇంకా నెక్స్ట్ సీక్వెన్స్ లో వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడే మా ర్యాంప్ వాక్ అయితే అయిపోయింది. అండ్ స్టేజ్ మీదే మాకు షీల్డ్ ఇచ్చినారన్నమాట. మేము షో స్టాపర్ లాగా, అంటే మమ్మల్ని షో స్టాపర్ లాగా ఇన్వైట్ చేసినారు. అండ్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ టైం శారీ కట్టుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి సెకండ్ థింగ్, నాకు ర్యాంప్ వాక్ అసలు రానే రాదు, ఎట్లా చేసినా కూడా నాకు తెలియదు. మా మమ్మీ ఎప్పుడు అబ్బాయిలా నడుస్తూ కనీసం అమ్మాయిలాగా ఉండు అది అని తిడుతుంది. ఈరోజు ఎట్లున్నారో నాకు కూడా తెలియదు.
దిస్ ఈస్ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇక చెప్తున్నాను. ఏం లేదు ఇప్పుడు హ్యాపీయా, సాటిస్ఫై? చాలా అంట. సో శారీ కట్టుకుంటా మమ్మీ, ప్లీజ్ మమ్మీ. చిన్నప్పుడు నా అంటే చున్నీలు ఉంటాయి కదా ఇలా, అసలు స్కూల్కి వెళ్ళి వచ్చిందంటే చాలు, ఆఫ్టర్నూన్ కొంచెం లంచ్ చేసి అంటే పడుకుందామని ఇట్లా పడుకున్నానో లేదో ఆ చున్నీ కోసం మమ్మీ నీ చున్నీలు ఎక్కడ ఉన్నాయి అని కావాలనైనా అంటే ఆ చున్నీ కోసమైనా కావాలని లేపి ఒక స్టిక్ పట్టుకొని ఆ చున్నీ వేసుకొని టీచర్ ఆట ఆడేది కాదు. చిన్నప్పుడు ఏంటంటే అందరూ గర్ల్స్ అందరూ ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. లైక్ ఒక శారీ లాగా కట్టుకొని చున్నీ తీసుకొని టీచర్ లాగా గేమ్ ఆడటం. ఆడపిల్లలకి ఆడపిల్లలాగా ఉండాలనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత బాగుండే ఆ డేస్ అయితే మాత్రం క్రేజీ. కాకపోతే ఇంకా మనం పెద్దలం అవుతున్నాం కాబట్టి కొంచెం మెచ్యూరిటీ రావాలి. ఇప్పుడు ఒక స్టేజ్ మనము అన్ని నేర్చుకునే స్టేజ్కి వచ్చినాం కాబట్టి మెచ్యూరిటీగా బిహేవ్ చేయాలి. అఫ్కోర్స్ గైస్, అఫ్కోర్స్ చెప్తున్నా, ఇంట్లో అమ్మలతోని డాడీలతోని పక్కా తిట్లు పడతాయి. ఇదైతే నేను బాండ్ పేపర్ మీద రాసి పెట్టి ఏమన్నా రాస్తా, ఏం పడతాయి దేనికి తిట్లు పడతాయి. ఈ ఏజ్లో పక్కా తిట్లు పడతాయి దేనికో ఒక దానివల్ల. ఓకే, ఎనీవే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి శారీలో ఈ లుక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్, కొంచెం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, దేంట్లో నన్ను ఎక్స్పీరియన్స్ చేస్తే. అండ్ శారీ కట్టుకోవడం కూడా బాగా నచ్చింది. అండ్ ఈ షీల్డ్ కూడా రావడం నచ్చింది, చిన్న చిన్న హ్యాపీనెస్. సో నా లుక్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్, లవ్ యూ ఆల్.